మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అంచంచలంబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాత వన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అదియే కైవల్యం. పద్మరాగములు సువర్ణమణులు 10 ఆమడల పొడవున గలవు మధుర మధురమగు చందన సుతలు మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు వరాల నొసిగే 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అదియే కైవల్యం. కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు 7 ఆమడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అదియే కైవల్యం. మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలా మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అదియే కైవల్యం. మంత్రిని దండిని శక్తి సేవలు కాళికారాళి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు. సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పారిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రముల అనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు నానా జగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అదియే కైవల్యం. కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు. చింతామణులు నవరత్నాలు 100 ఆమడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వత స్థానము. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం అదియే దేవదేవుల కైవల్యం. మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో.
పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తొలతూగేరు. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తొలతూగేరు. శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై. శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటకై. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అదియే కైవల్యం. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అదియే కైవల్యం. మణిద్వీప వర్ణన ఫలశ్రుతి. 14 లోకాలకు పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని పరమేశ్వరిని 9 విధాలుగా కీర్తించుకొనుటకు 9 దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాయములు ప్రతిరోజు చదివినా ప్రతి మనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారం నాడు మీ పూజానంతరం 9 మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగి చివరకు మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.